హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మనం రెస్టారెంట్స్‌లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఒక 10, 15 నిమిషాలు కేటాయిస్తే ఈ రుచికరమైన క్రిస్పీ కార్న్‌ని ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ ఏసుకోవాలి. దాంట్లోని మనం ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని వేసుకోవాలి. నేను 2 స్వీట్ కార్న్ కాబ్ తీసుకున్నాను. స్వీట్ కార్న్ గింజల్ని వేసుకున్నాక అందులో అర టీ స్పూన్ ఉప్పు, ముప్పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల మన స్వీట్ కార్న్ గింజలు చాలా కలర్‌ఫుల్‌గా వస్తాయి. మీడియం ఫ్లేమ్‌లో ఉడకబెట్టుకోవాలి. గింజలు ఉడికాయో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికించుకున్న గింజల్ని ఇలా వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి. తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. గింజలు పూర్తిగా చల్లారాక ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఎందుకంటే స్వీట్ కార్న్ వేడిగా ఉంటే మనం చేసుకునే కోటింగ్ అనేది గింజలకు సరిగ్గా పట్టదు. కాబట్టి మనం స్వీట్ కార్న్ గింజలు బాగా చల్లారాక మాత్రమే ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. స్వీట్ కార్న్ క్వాంటిటీ బట్టి 2-3 టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు చిలకరించి కలుపుకోవాలి. కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా. నూనె బాగా వేడెక్కాక మనం పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. ఒక 2-3 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. చూసారు కదండీ! ఇలా గోల్డెన్ కలర్‌లోకి స్వీట్ కార్న్ చేంజ్ అయ్యాక ఇది ఫ్రై అయిందని అర్థం. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవచ్చు ఇంకా. ఇప్పుడు స్వీట్ కార్న్‌ని ఎక్సెస్ ఆయిల్ లేకుండా వేసుకోవాలి. అదే విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ మిక్స్చర్ అంతా కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి, అలాగే కొత్తిమీరని సన్నగా తరుక్కొని ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అలాగే వెల్లుల్లి తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కాసేపు అయ్యాక ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఈ టైంలో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్‌ని యాడ్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ముప్పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి. లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దింపే ముందు కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలా బావుంటుంది. అంతే అండి. మన రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.